ఇక ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే భారత రాష్ట్ర సమితి చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్లో స్థానం కోల్పోయింది. పార్టీ మొదలుపెట్టినప్పటి నుండి పార్లమెంట్లో ఒక్క స్థానంతో అయినా ప్రభావాన్ని చాటుతూ వచ్చింది. స్వయంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగానే 2014 వరకు గెలుపొందారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమేంటి? రాజకీయ సమీకరణాలతోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్ ఉద్యమంతో పాటు ఎన్నికలతో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. 2001లో పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ అక్కడి నుండే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2009లో టీడీపీతో కలిసి మహాకూటమిలో భాగస్వామిగా బరిలో ఉండి 2 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సింగిల్గా పోటీ చేసిన కారు పార్టీ 11 స్థానాలలో విజయం సాధించింది. 2019లో 2 స్థానాలను కోల్పోయి 9 ఎంపీ సీట్లను గెలిచింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు 1 సీటు కూడా దక్కలేదు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన దానికంటే ఘోర ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. అందులో మహబూబ్ నగర్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు సీట్లు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. ఇక మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ స్థానాలలో 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ 3వ స్థానానికి పార్టీ పరిమితం అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం సీట్ల పరంగానే కాదు, ఓట్ల పర్సెంటేజ్ చూసినా అలాగే ఉంది. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 41.2% ఓట్లు వస్తే తాజాగా 16.68% గులాబీ పార్టీ ఓట్లు పడిపోయాయి. ఇంత దారుణ పరాభవానికి కారణాలను అన్వేషిస్తోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ అంతా నిరుత్సాహంలో ఉండడం, ఎంతో కొంత కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావాన్ని చూపినా అది ఓట్ల రూపంలో మారకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి అనే విషయంలో ఓటర్లు కన్విన్స్ కాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లకు పైగా గెలుపొందిన బీఆర్ఎస్ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 9 సీట్లకే పరిమితమైంది. అంటే జాతీయ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని స్పష్టమవుతోంది. అందుకోసమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేద్దాము అన్న మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కేసీఆర్ అన్నీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక పార్టీకి జవజీవాలు కల్పించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. లక్కీగా స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్కు వాయిదా పడడంతో అప్పటికల్లా మళ్లీ పుంజుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. గెలుపోటములు అత్యంత సర్వసాధారణమని, మళ్లీ తిరిగి పుంజుకుంటామని ఒకవైపు కేటీఆర్ తమ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.